హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఊహించుకోండి, మీరు మీ ప్రేయసితో ఆ మధురమైన క్షణాల్లో ఉన్నారు. కాని కలిసిన వెంటనే అంతా అయిపోతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? హార్ట్బీట్ పెరిగిపోతుంది, మనసు ఎక్కడికో పోతుంది. అసలు ఎంత సమయం చేయాలి, ఎంతసేపు చేస్తే ఆమె సుఖపడుతుంది? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలామందికి ఉండాయి కదా. కాని దీనిమీద ఎన్నో అపోహలు, ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. ఈరోజు మనం అన్నీ ఓపెన్గా, రొమాంటిక్గా తెలుసుకుందాం. రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. ముందుగా, ఈ టాపిక్ మీద నేను ఎన్నోసార్లు చెప్పాను. మీరొకవేళ 1 నుంచి 2 మినిట్స్ లోపలే మీ వీర్యం వెళ్ళిపోతే అది సరిపోదు డార్లింగ్. మీకు ఆర్గాజం రాదు, ఆమెకు కూడా రాదు. దీన్నే శీఘ్రస్ఖలనం అంటారు, లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ర్యాపిడ్ ఎజాక్యులేషన్. ఇది ఎందుకొస్తుంది? మీ శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. ప్రాస్టేట్లో, యురీత్రాలో, కిడ్నీలో లేదా బ్లాడర్లో. ఇలాంటివి మీకు ఈ సమస్య తెస్తాయి. లేదా మానసిక ఒత్తిడి కూడా కారణం కావచ్చు. ఇంట్లో గొడవలు, ఆఫీస్లో టార్గెట్లు, రాత్రి నిద్రలేకపోవడం, స్ట్రెస్, ఇవన్నీ మీ ఫోకస్ను రతిక్రీడలో తప్పిస్తాయి. ఊహించుకోండి, మీరు ఆమెతో ఆ రొమాంటిక్ మూమెంట్లో ఉండాలి, కాని మనసు ఎక్కడో తిరుగుతుంది. ఎలా ఫీలవుతుంది? ఇప్పుడు మెయిన్ పాయింట్కు వద్దాం. ఈ ర్యాపిడ్ ఎజాక్యులేషన్ను ఎలా హ్యాండిల్ చేయాలి? మీరు ఎంత సమయం చేయాలి? 1 లేదా 2 మినిట్స్ లోపల అయిపోతే అది సమస్య. కాని మీరు 3 నుంచి 5 మినిట్స్ చేస్తే చాలు. ఆమె హ్యాపీగా ఉంటుంది. అది శీఘ్రస్ఖలనం కాదు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. కాని ఆమెకు ఎప్పుడు ఆర్గాజం వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎలా? ఆమెతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. ఆమె కోరికలేంటి, ఎంత సమయంలో ఆమె సంతృప్తి చెందుతుంది, ఇవన్నీ ఓపెన్గా షేర్ చేసుకోండి. ఇది మీ బాండ్ను మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్దాం. మీరు 5 మినిట్స్ వరకు స్ట్రోక్స్ ఇస్తే, నేను మాట్లాడేది మొత్తం సెక్స్ పీరియడ్ కాదు, పెనెట్రేటివ్ సెక్స్ మాత్రమే. మీ అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టిన తర్వాత 1 లేదా 2 మినిట్స్ మాత్రమే చేస్తే అది శీఘ్రస్ఖలనం. కానీ 2 నుంచి 5, 6, 7 మినిట్స్ చేస్తే అది పర్ఫెక్ట్ టైమింగ్. దానితో ఆమెను మీరు సుఖపెట్టగలరు. ఇది ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేసి చెప్పిన మాట. యావరేజ్ టైం 5 నుంచి 7 మినిట్స్. ఎవరైనా ఈ సమయం చేస్తే ఆమె సుఖపడుతుంది. చాలామంది అమ్మాయిలు 10 నుంచి 12 మినిట్స్ కోరుకుంటారు, కొందరు 13 మినిట్స్ వరకు కూడా. ప్రతి అమ్మాయికి వేరువేరు టైం ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, వినండి డార్లింగ్స్. అబ్బాయి 5 మినిట్స్లో అయిపోతాడనుకోండి. అంగం ప్రవేశపెట్టిన తర్వాత అబ్బాయి ఇప్పటికే పీక్లో ఉంటాడు, లెవెల్ 5 మీద. కాని అమ్మాయి ఇంకా కిందుంటుంది. ఊహించుకోండి, మిల్క్ బాయిల్ అవుతున్నట్టు అబ్బాయి వేడిగా ఉంటాడు, అమ్మాయి చల్లగా. సో ముందు 4 ప్లే చేసి ఆమెను వేడి చేయండి, మీ లెవెల్కు తీసుకురండి. ఇద్దరూ 5 లేదా 6 లెవెల్కు వచ్చాక మళ్ళీ 5 లేదా 6 మినిట్స్లో ఇద్దరూ ఒకేసారి ఆర్గాజం చేరుకోండి. అప్పుడు ఇద్దరూ సూపర్ హ్యాపీ, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది హెల్దీ సెషన్. కానీ చాలామంది దీన్ని మిస్ చేస్తారు. అసలు ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలీదు. ఆర్గాజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, చాలిప్పుడు, నేను హ్యాపీ నౌ, అయిపోయింది అన్న ఫీలింగ్. ఎగ్జాంపుల్గా, మీరు భోజనం చేసి కడుపు నిండిపోయినట్టు, చాలు, ఫినిష్. అలాగే సెక్స్లో కూడా నాకు చాలు, సంతృప్తి వచ్చేసింది అన్న మూమెంట్. ఇది ఆమెకు మరింత సుఖాన్నిస్తుంది. మీరు 13 మినిట్స్ తర్వాత 20 మినిట్స్, అరగంట, 2 అవర్స్ చేస్తానని చెప్పేవారు చాలామంది ఉన్నారు గదా. అది అనవసరం. ఎక్కువైపోతే ఆమెకు బోరైపోతుంది. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ముఖ్యం. ఫ్రెండ్స్, ఇక్కడిదాకా వీడియో చూసినందుకు నా హార్ట్ చాలా హ్యాపీ. మీకు నా వీడియో హెల్ప్ఫుల్ లేదా ఇన్ఫర్మేటివ్ అని అనిపించి ఉండొచ్చని అనుకుంటున్నాను. ప్రతి వీడియో కోసం హార్ట్ పెట్టి, టైం పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను, మీకు కొంచెమైనా ఉపయోగకరంగా అనిపిస్తుందని. మీకు నా ఎఫర్ట్ నచ్చితే, చిన్న సపోర్ట్ చేయాలని అనిపిస్తే స్క్రీన్ మీద QR కోడ్ స్కాన్ చేయవచ్చు. అస్సలు ఫోర్స్ లేదు, మీకు కంఫర్టబుల్ అయితే మాత్రమే. 10-20 రూపీస్ అయినా సరే, మీకు తోచినంత. మీ చిన్న హెల్ప్ నాకు భారీ ఎంకరేజ్మెంట్, ఛానల్ బెటర్గా గ్రో చేయడానికి సహాయపడుతుంది. సపోర్ట్ చేసిన వాళ్ల పేర్లు నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా అనౌన్స్ చేస్తాను. మీరు నా హీరోలు. నాకు హెల్ప్ చేసిన మిస్టర్ జేబీ, మిస్టర్ కనగర్ల ఏ, మీకు చాలా థ్యాంక్స్. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉంటే మీరు మాట్లాడండి, అర్థం చేసుకోండి, టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఆమెతో మాట్లాడండి, కనెక్ట్ అవ్వండి, ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, 10 crores ఇచ్చినా ఆ హ్యాపీనెస్ దొరకదు. అది దేవుడిచ్చిన వరం. ఆర్గాజంలో శరీరంలో వేవ్స్ వస్తాయి, ఎండార్ఫిన్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్బాయిలకు వీర్యం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అమ్మాయిలకు కూడా అలాగే. కొందరు కేకలు పెడతారు, హగ్ చేసుకుంటారు, అయిపోయింది అంటారు. కొందరు ఎక్స్ప్రెస్ చేయరు. సో మాట్లాడండి. 4 ప్లే,
ఆఫ్టర్ ప్లే ఇవి ముఖ్యం. ఇలా చేస్తే సొల్యూషన్ మీ దగ్గరే ఉంటుంది. ఇలాంటి చిన్న విషయాల్లో చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వరకు వెళ్తోంది. నాకు సంతృప్తి రావట్లేదు అని విడాకుల వరకు పోతున్నారు. అబ్బాయిలు, చిన్న ప్రాబ్లం ఉంటే పెళ్లికి ముందే క్లియర్ చేసుకోండి. మార్నింగ్ ఎరెక్షన్స్ లేకపోతే, హ్యాపీనెస్ లేకపోతే, మసిల్ వేస్టింగ్ అవుతుంటే టెస్టోస్టిరోన్ తగ్గిపోయిందని అర్థం. అస్తప్రేమ ఎక్కువ చేస్తే వీక్నెస్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఈ ఛానల్ గ్రోత్ కోసం మీరొక చిన్న సపోర్ట్ చేస్తారా? స్కాన్ చేసి పే చేయండి. మీ సపోర్ట్తో మరిన్ని కంటెంట్ తీసుకురాగలను. ప్లీజ్ మీ సానుభూతితో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.